77 రెడీ. ఇది మొత్తం వీడియో చెప్తున్నా మరి ఇట్లాంటి మావాడు అక్కడ తిప్పుతాను అక్కడ కొత్త సంతోషించు వారితో సంతోషించాలి, ఏడ్చు వారితో ఏడుతాను. ఓకే ఓకే ఊరికే కదా సంతోషం నేను చెప్తా ఒక్క నిమిషం ఒక నిమిషం ట్రైన్ టైం అయితే యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలంలో నివసించు. ఆమేన్. పర్వతములలోని శిలలు అతనికి కోటయగు, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహు దూరమునకు వ్యాపించుతున్న దేశము నీకు కనబడును. ఆమేన్. హల్లెలూయా. ఈ మాటలు మన వింటిలో దీవించబడిన దీన్ని మనము వ్యక్తిగతంగా ధ్యానించుకుంటే చాలా ఆశీర్వాద విషయాలు ఉన్నాయి. అవన్నీ మనము తర్వాత ధ్యానించుకుందాం. యెషయా 33:15-17 వచనాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి అతనికి సరిపోయింది. అతనికి ఉన్నత పర్వతములలోని శిలలు అతనికి కోటాగుతాయి. చెడుతనం చూడకుండా కన్నులు మూసుకోవాలి, హత్యను మాటకు వినకుండా చెవులు మూసుకోవాలి, లంచం పుచ్చుకొనకుండా చేతులను మానుకోవాలి, నిర్బంధం వలన వచ్చే లాభాన్ని ఉపేక్షించాలి, నీతిని అనుసరించి నడవాలి, యథార్థంగా మాట్లాడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ మాటలు మనం ఇంట్లో జీవించబడిన గాక. మరి ఆనందం మామయ్య గారు వారి కుమారుడు కుమారుడు నోండ ప్రభుదాస్ గారు మరి ఇన్నేళ్ళు ఆయుష్నిచ్చి దేవుడు మరి కుమార్తెను అనుగ్రహించి మరి ఇంతవరకు నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. మరి ఇప్పుడు చదువుకున్న మాటలు ఎంత బాగున్నాయి. అది ఒక కోటలో ఉండాలి, ఒక సమాధానంలో, ఒక నీతిలో, ఒక శాంతిలో, ఒక సంతోషంలో బ్రతకాలి. అప్పుడు అలంకరింపబడిన రాజును ఉన్నత స్థలంలో ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనం వాటి కృపను పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. దేవా నీకు వందనాలు. మరి 75 సంవత్సరాలు ఆయుష్ నీ కుమారునికి ఇచ్చి నడిపించినావు, మంచి సంతానం ఇచ్చినావు. మరి ప్రభువా వారికి కుటుంబాలు ఏర్పరిచినావు. కుటుంబాలు లేకముందు ఎంతో బాధ, ఎవరు ఏ మానవులు తీర్చలేని బాధ. మరి ప్రభువా ఆ మొరలన్నీ విని మరి మంచి యోగ్యురాలని భార్యగా ఇచ్చి మరి తన జీవితంలో మరి కృపను అనుగ్రహించి నడిపించినావు. మరి చక్కటి కుటుంబంలో మరి ప్రభువా మాకు మంచి మా కుటుంబంలోకి మంచి అల్లుని నడిపించినావు. ఇదిగో నా కుటుంబంలోని సహోదరిని తనకు భార్యనిగా ఇచ్చి మరి కుమార్తెను కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసే భాగ్యం ఇప్పటి వరకు నడిపించినావు. తండ్రి నీకు వందనాలు. ఇంకా ముందు ఏమేమి ప్రణాళికలు, ఏమి పనులు చేయాలని నిర్ణయించుకున్నాడో ఆ పనులన్నీ నిర్ణయం అవునట్లుగా కార్యం చేసి దీవించి ప్రార్థన చేస్తున్నాను.
తండ్రి సహాయం చేయండి, బలపరచండి, నెమ్మది దయచేయండి. ఇంట్లో అందరూ ఏక హృదయంతో ఏక మనసుతో ప్రేమతో ఉండుటకు నీ ఆత్మను అందరి మీద కుమ్మరి. ప్రతి ఒక్కరు బాధ్యతగా సమాధానం కలిగి ఉండే విషయంలో బాధ్యత కలిగి ఉండేట్లో కృప చూపించు. ప్రతి విషయంలో కూడా అలా ముందురుగాక కృప దయచేయండి, మహిమ పొంది దీవించండి. భావన ఆశీర్వదిస్తున్నాను, పండుగకుండా ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అక్కడ ఇల్లు కడుతున్నాడు, ఆ ఇంటిలో కూడా తోడు, ఆ పనిలో విజయం దయచేయండి, ఘన విజయం దయచేయండి. ఈ మహాకృప దీవించండి. ప్రార్థన చేసి అక్కడ ఎవరి మరి కీడు కన్ను నష్టం ఉండకుండా కూడా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి సహాయం చేయండి. బలమైన నీ కార్యము ఈ ఇంటిలో అందరి ఎడలా జరిగించమని ఇది బావ అక్కడిని దీవించండి. నిన్న మొన్నటి దినం మ్యారేజ్ డే జరుపుకున్నారు. వీరి జీవితాలు అనేకులకు మాదిరికరంగా ఉండను కాదు. అలాగే ఇద్దరు ఒకరి ఎడలో ఒకరు ప్రేమగా కలిగి ఉండాలి. ఏ సాతాను యొక్క ప్రభావానికి గురి కావద్దు. అటు కృప దయచేసి మహిమ పొందమని నేను దీవిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు చక్కటి ఈ కృపని ఇచ్చినందుకు వందనాలు. ఇక ముందు కూడా అనుగ్రహించమని ప్రభా. ఏ ఒక్కరిలో ఏ ఆవేదన ఉండదు, అన్నీ సమసిపోవాలి. నువ్వు గద్దించగా సముద్ర తరంగంలో అడిగినాయి, సముద్రం మిక్కిలి నిమ్మలమైనవి. మిక్కిలి నిమ్మలంగా ఉండాలి. గతం అంతా ఎట్లా జరిగిందో తెలియదు. ఇప్పటి నుండి ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా, ప్రేమ చూపించే కుటుంబంగా, వాక్యానుసారంగా నడిచే కుటుంబంగా, అనురాగం కలిగిన కుటుంబంగా ఇది ఉండాలి. మరి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, ఒక అల్లుడు, ఒక బిడ్డ, ఇంతమంది ఒక సైన్యంలాగా ఉన్న కుటుంబంగా, ఒక కుటుంబంగా నిన్ను సేవించాలా, నిన్ను ప్రేమించాలా, నీ మార్గంలో నడవాలా, అనేకులకు దీవెనకరంగా ఆశ్చర్యకరంగా వెలుగుకరంగా ఉండాలి. మీరు అన్యజనులకు వెలుగన్న అవుతారు. నేను నమ్మిన ఈ బిడ్డలు ఈ అన్యజనుల మధ్యలో వెలుగుగా కనబడాలి. ఇన్ని రోజులు అపహాస్యంగా కనబడ్డారు, ఇక ముందు నుంచి వెలుగుగా కనబడదురుగాక. థ్యాంక్ యూ జీసస్. అటు కృపనిచ్చి ఆశ్రయించి నేను దీవిస్తున్నాను. అలాంటి స్థితిని స్థాపిస్తున్నాను. నేను జీసస్ అటు కృప దయచేయండి. మా యేసు క్రీస్తు నామంలో ఇదిగో భావను అక్కడిని దీవించి, పిల్లలను దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్ చెప్దాం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది కూల్ కేక్ తెచ్చినట్టున్నారు. అదే కూల్ కేక్ తెచ్చారయ్యా. ఇది ఎక్కువ గాడ్ బ్లెస్ యు బాబా. మీకు కాదండి వీడియో ఇది ఇన్ని ఫోన్లో వీడియో ఇల్లు వస్తున్నాయా? బావా అతను బిల్లు అవయ్యా గిటాటది आंटी को बुला आंटी को बुला बुला थोड़ा हो गया जो हो गया जाने दो।